శ్రీమహాగణాధిపతయే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆత్మీయ కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. నమోస్తు రామాయ సలక్షణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమో అస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ప్రియ భగవద్బంధువులారా, 17వ సర్గ సుందరకాండ ఇంతవరకు 18 వరకు తెలియజేసినాము. 17వ సర్గనందు మరల 19 నుండి ప్రారంభించుచున్నాం. నిష్ప్రభావం శోకసంతస్థాం మలసంకులమూర్ధజాం క్షీణపుణ్యాం చ్యుతాం భూమౌ తారాం నిపతితామివ. నిష్ప్రభాం శోకసంతస్థాం మలసంకులమూర్ధజాం క్షీణపుణ్యాం చ్యుతాం భూమౌ తారాం నిపతితామివ. దుఃఖంచే తపిస్తున్నది, శోభాహీనురాలైనది, సంస్కారరహితం కావడంతో మాలిన్యంతో కూడిన కేశాలు గలది అయిన ఆ సీతాదేవి పుణ్యం క్షీణించగా నేల కొరిగిన నక్షత్రం చందాన ఉన్నది. పతివ్రతా ధర్మాన్ని తూచా తప్పక పాటించడంతో కీర్తి సంపన్నురాలైన సీతాదేవి భర్త దర్శన విషయంలో మాత్రం దరిద్రురాలై ఉన్నది. శ్రేష్టములైన భూషణాలు ఏవీ లేని సీతాదేవికి భర్త ప్రేమ ఒక్కటే అలంకారంగా విరాజిల్లుతోంది. రాక్షస రాజైన రావణునిచే చెరపట్టబడి బంధువులకు దూరమైన ఆ సీతాదేవి తన గుంపును ఎడబాసి సింహముచే అడ్డగింపబడి బంధింపబడిన ఆడయేనుగు వలె ఉన్నది. వర్ష ఋతువు అనంతరం శరత్కాల మేఘాలచే ఆవరించిన చంద్రరేఖమల్లే ఉన్న సీతాదేవిని హనుమంతుడు చూశాడు. స్నానాది దేహ సంస్కారాల లోటుచే కాంతివిహీనమైన రూపంతో తీగలు సారించని వీణల సీతాదేవి హనుమంతునకు అగపడినది. భర్త సమక్షంలో మాత్రమే ఉండదగిన ఆ సీతాదేవి ఇప్పుడు భరించనలవిగాని రాక్షస స్త్రీల అజమాయిషిలో ఆ అశోకవనం మధ్యలో శోకసాగరంలో మునిగి ఉంది. పువ్వులతో నిండుగా ఉన్న లతలను పోలిన ఆ సీతాదేవి ఇప్పుడు రాక్షస స్త్రీలు చుట్టూ ఉండడంతో దుష్టగ్రహాలచే పరివేష్టింపబడిన రోహిణీ నక్షత్రం స్థాయికి క్షయీకరించినట్టుగా హనుమంతునికి కానవచ్చింది. అలంకారాలు లేకుండానే సహజ సౌందర్యరాశి అయిన ఆ సీతాదేవి మాలిన్యంతో నిండి ఉన్న దేహంచే బురదతో కూడిన తామర కాడవలే ఒక వంక ప్రకాశిస్తూ మరో వంక ప్రకాశింపక ఉంది. అతిలోక సౌందర్యవతి అయిన సీతాదేవి మలినమై నలిగి ఉన్న వస్త్రములను దాల్చి ఉంది. లేడిపిల్ల కన్నుల వంటి కన్నులున్న ఆమె ముఖారవిందం దీనంగా ఉంది. భర్త
భర్త పరాక్రమాన్ని తలుచుకొని నల్లని నేత్రాలు గల ఆ సీతాదేవి దైన్యము చెందక ధైర్యం వహించింది. తన పాతివ్రత్యంచే తనను రక్షించుకుంటున్న సీతాదేవిని హనుమంతుడు చూశాడు. లేడి పిల్ల కళ్ళ వంటి కన్నులున్న ఆ సీతాదేవి భీతి చెందిన ఆడలేడి పిల్లలా బెదురు చూపులు ప్రసరింపజేస్తున్నది. లేడి పిల్ల కన్నుల వంటి కన్నులున్న ఆ సీతాదేవి భీతి చెందిన ఆడలేడి పిల్లల బెదరు చూపులు ప్రసరింపజేస్తున్నది. చిగిర్చిన చెట్లను తన వేడి నిట్టూర్పులతో దహిస్తున్నట్లున్నది. చిగిరిచ్చిన చెట్లను తన వేడి నిట్టూర్పులతో దహిస్తున్నట్లు ఉన్నది. శోకాల సమూహం మల్లే ఉవ్వెత్తున పైకి లేచిన దుఃఖతరంగం వలె ఉన్న ఆ సీతాదేవిని హనుమంతుడు చూశాడు. ఆభరణములు ధరించకున్నా శోభిస్తున్నది. సహనంలో సాక్షాత్తు భూదేవిని పోలినది. పొందికయైన అవయములు గలది అయిన ఆ సీతాదేవిని చూసి హనుమంతుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఆకర్షణీయమైన నేత్రాలు గల ఆ సీతాదేవిని చూసిన హనుమంతుని కళ్ళ వెంట ఆనందాశ్రువులు స్రవించాయి. వెంటనే అతడు రామునికి మానసికంగా నమస్కరించాడు. నమస్కృత్వా చ రామాయ లక్ష్మణాయ చ వీర్యాన్ సీతాదర్శన సంహృష్టో హనుమాన్ సంవృతోభవత్. సీతాదేవి దర్శనంతో పరాక్రమశాలి అయిన ఆ హనుమంతుడు ఆనందభరితుడై రామలక్ష్మణులకు మానసికంగా ప్రణామాలు చేసి ఆ శింశుపా వృక్షం మీద ఆకుల చాటున ఇతరులకు కనపడకుండా నక్కి దాక్కున్నాడు. 17వ సర్గ సమాప్తం. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. తదుపరి 18వ సర్గ రావణుని రాక. 18వ సర్గ రావణుని రాక. ఓం నమః శివాయ నమః శివాయ. ఓం శాంతి శాంతి శాంతి.